హాయ్ హలో అందరూ నమస్కారం. మీరు చూసిన ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు హాట్ సీట్లో ఉన్న గెస్ట్ ఎవరంటే, తన పేరు వింటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా భయపడుతుంటారు. అమ్మాయిని చూడగానే మగువ మగువ అనిపిస్తుంది, తనను చూడగానే మారవా మారవా అని అనిపిస్తుంటది. కొంతమంది చూడగానే ఆడపూర్లు అంటారు, మరికొంతమంది ఆడజాతలు పుట్టిన చెడుపూరు అంటుంటారు. ఈవెన్ మరికొంతమంది లేడీ ఆర్జీ కూడా అంటారు. తను ఎవరో కదండి, రేణుకొండ కుల్ల. సో నీకు ఎప్పుడన్నా అనిపిస్తా నీ వల్ల సభ్య సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందని? ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లో ఇంచుమించు 1,56,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దానిలో నా ఉన్నాను కాదన్నా 18 కింద వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో వాళ్ళు నీ వీడియో చూసినప్పుడు కొద్దిగా చెడిపోతారు అన్న ఫీలింగ్ నీకు అనిపిస్తుంది ఒకసారేనా? సో ఇట్లాంటి వీడియోస్ పెట్టడం వల్ల మీకు సంబంధాలు వస్తాయని మీకు ఆలోచన ఉందా? అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న వాడు మేము పెళ్లి చేసుకుని అనుకుంటున్నాం అసలు? అది ఎవరి తప్పు? అది సొసైటీ తప్పు, అది నా తప్పు కాదు. లేడీ ఆర్జీ అని. సో లేడీ ఆర్జీ మీరు ఎట్లా ఉన్నారో ఆర్జీ 2.0 అని చుంటూ మోడల్ ఇంకో స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు లేడీ ఆర్జీ అంటున్నావు అంటే ఎలా? అంటే మీరు అంతా చెప్పలేదు బయట టాక్. వాళ్ళు ఎట్లా బ్లైండ్ గా బిహేవియర్ చేస్తారో నాది కూడా అట్లానే ఉంటుంది. మరి ఆర్జీవితో కలిసి పనిచేస్తావా? ఆర్జీవితోనే నువ్వు గోల్డ్ కంటెంట్ చేయడానికి సిద్ధమని? ఈ ముసుగులో గుద్దులాటలు వద్దు మనకి. అట్లా చేసేదాన్ని అయితే నా ఛానల్లోనే చేస్తుండే కదా. పెళ్ళాం కాడికి పోయినాక పెళ్ళాన్ని సెక్స్ చేయకోకుండా ఇర్సా పెడతారా? కాదు, నీ నోటి నుంచి బూతులే వస్తాయా, నీతులు కూడా ఏమైనా వస్తాయా? స్వాగ్ అని ఒక అమ్మాయి ఉంటది, చూడడానికి చాలా క్యూట్ గా ఉంటది, చాలా అందంగా ఉంటది. క్యూట్ గా ఉందా? మరి పో మరి. దాంతో నాతో ఏంటంటే ఆ లంజ నా ఫస్ట్ వీడియోలు ట్రోల్ చేసింది, అందుకని మాట్లాడాల్సి వచ్చింది. ఫస్ట్ స్టాప్ లో వాటర్ బాల్స్ అమ్ముకునేవారు. అవునాను కాదన్నా బయట రేట్ కన్నా ఒక రేట్ ఎక్కువ ఉంటది. 20 రూపాయల బాటిల్ 30 రూపాయలు అమ్మాను. అంత ఒక చిన్న మ్యాటర్ పట్టుకొని వాటర్ బాటిల్ అమ్మడం కన్నా మేము పిల్లలను పడుకోబెట్టిన ఎంతవరకు? ఏంటది? బాదం మిల్క్ తీసుకున్నా, దాని ఎక్స్పైరీ అయిపోయింది. ఎక్స్పైరీ అయిపోయినాక వాడు కళ్ళు దెంగిని ఎందుకు పెట్టి అమ్ముతాడు లంచోడు అక్కడ? ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్. లోకల్ ఎవరికైనా ప్రమోషన్ అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ప్రమోషన్ చేస్తా. నువ్వు చేసిందేంది? అర్చసాయి ప్రమోషన్ చేస్తేనేమో తిడతావు. ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ మంచి అనుకుంటే మనం ఎరుకులం అవుతాం. స్వాగల్ అని ఒక అమ్మాయి జస్ట్ ఇలా ఎక్స్పోజ్ చేస్తుందని తనను నానా బూతులు పెట్టి గలీజ్ తిట్టినావు. సో మీరు ఎప్పుడు ఎక్స్పోజింగ్ చేయలేదా? వేస్తేనేమో తప్పు, నువ్వు వేస్తేనేమో నిజమా? ఇష్టం వచ్చినట్టు ఉంటది రా బాయ్. నువ్వెవరు అడగడానికి? నీకేమో తక్కువ ఉంది. ఒక ఆడపిల్లకి ప్రాబ్లం వస్తే జానలి ప్రాబ్లం వస్తే నువ్వు నిల్చున్నావు. ఇక్కడ ముగ్గురు ఆడపిల్లలు అలేక చిట్టి పికల్స్ ముగ్గురు ఆడపిల్లలు నిల్చుంటారు. వాళ్ళ ఆడపిల్లలా? అంటే కంపెనీలో కూడా నేను కమిట్మెంట్ అడిగారా నీకు? నువ్వు ఇంత భూత్ పురాణం మారుతున్నా ఈరోజు మమ్మల్ని తిట్టదా? ఏం మారుతుంది? బాబాయిలు అంటారు, వాళ్ళ మీద చేయలేస్తారు. బావలు అంటారు, వెనకాల లుక్సుంది ఇస్తారు. అయ్యా అన్ని కష్టాలు పడ్డాం. పల్లవి ప్రశాంత్ ఒకడు, ఆ పర్లక్ ఒకటి, వాళ్ళిద్దరి గురించి నన్ను అడగదు. మీరు ఒక ర్యాపిడ్ అబ్బాయితో ఫోటో దిగుతుంటే పలానా ఒక యాంకర్ తోనే మీకు గొడవైందంట, నిజమన్నది? పూజ క్యూటీ అమ్మాయిగా చేంజ్ అయిపోదలుచుకున్నారు. అసలు ఏ గొడవైంది అసలు మీ ఇద్దరి మధ్య? అసలు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటది ప్యాకేజ్. ముసుగేసుకొని నటిస్తారు అందరూ, మనం నటించట్లేదు అంతే. నాన్ వెజ్ వచ్చి రేణు నేను పెళ్లి చేసుకుంటా అంటే చేసుకోవడం? చేసుకోను. 100% చేసుకోను. వాడు ₹1,00,000 ఇచ్చినా నేను చేసుకోను. సందీప్ రెడ్డి వాంగనే ఫాలో కావడానికి రీజన్ ఏంటి అసలు? ఇన్స్టాగ్రామ్ వాస్తవంగా నువ్వు కూడా కొద్దిగా క్యూట్ గా ఉంటావు, కొద్దిగా అందంగానే ఉంటావు. ఎలా వెళ్ళాలి? మీ హార్ట్ లోకి పోవాలంటే ఏం చేయాలి? Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.